పరిశ్రమలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి, ఉద్యోగాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. సీమాంధ్రుల పాత్ర కూడా ఉంది హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో. కానీ ఇప్పుడు మీకు దీంట్లో భాగం లేదు, వెళ్ళిపోండి అంటున్నారే, ఇది న్యాయంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇప్పటికే మన రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి మొట్టమొదటిగా తన భవిష్యత్తు కోసం చూసేది హైదరాబాద్ వైపు కాదా? అలాంటప్పుడు ఈ చదువుకున్న విద్యార్థులంతా వాళ్ళ ఉద్యోగాల కోసము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. వాళ్ళని కష్టపడి చదివించి చెమటోచి చదివించిన వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ మీదే వాసులు పెట్టుకున్న తల్లిదండ్రులంతా ఏమైపోవాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కేవలం 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకొని వెళ్ళిపోండి అంటున్నారే, హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి 60 ఏళ్లు పట్టింది. మరి కేవలం 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకోవడము ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇప్పటికీ మన రాష్ట్ర బడ్జెట్ లో కేవలం ఒక హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయము 50% పైనే ఉంది. అలాంటిది ఒక్కసారిగా అంత ఆదాయం రాకపోతే, అంత డబ్బు రాకపోతే మన వాళ్ళకు జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఫీజు రీయింబర్స్మెంట్ పథకమైనా, ఆరోగ్యశ్రీ అయినా, పక్కా ఇళ్ల పథకమైనా, ఆఖరికి బియ్యం పథకానికి, పెన్షన్లో కూడా మనం డబ్బు అడుక్కోవాల్సిందేనా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఒక పక్కేమో కృష్ణ గోదావరి నీళ్లు ఇవ్వరట, ఇంకో పక్కేమో రాజధాని కూడా ఇవ్వరట, సంక్షేమ పథకాలు నడుపుకునే దారి కూడా చూపరట, కానీ విభజన మటుకు చేస్తారట. అంటే ఇక్కడ ప్రజలు బ్రతకాలని మీ ఉద్దేశమా, లేకపోతే ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోవాలని మీ ఉద్దేశమా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పోనీ ముఖ్యమంత్రి గారు మీరేమైనా సమాధానం చెప్తారని అడిగితే ఆయన జిష్టుబొమ్మలాగా నించొని చూస్తున్నారు తప్పితే ఇంతవరకు ఆయన దగ్గర నుంచి కూడా ఏ సమాధానము రాలేదు. ఈయనే సమాధానం చెబుతారు. కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీలుస్తుంది అన్న సంగతి ఈయనకి ఎప్పుడో తెలుసు. ఆయన అడ్డు చెప్తే ఈయన పదవి పోతుందేమోనని అడ్డు చెప్పలేదు. దిగ్విజయ్ సింగ్ గారు మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అని ప్రకటించేంత వరకు ఈయన ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారంటే ఇంకా ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైనా సమాధానం చెప్తారా? చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి మళ్ళీ ఈయన గారిని ఎక్కడ ప్రజలంతా సమాధానం చెప్పమని నిలదీస్తారేమోనని ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నిటినీ మళ్ళీ ఈయనే ప్రజల్ని అడిగారంటే ఇంకా ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి సమాధానం వస్తుందా? కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, బొత్స గారు, పిసిసి చీఫ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఇంతమంది ఉండి కూడా, సీమాంధ్ర నాయకులు ఇంతమంది ఉండి కూడా ఢిల్లీ దర్బార్లో అందరూ కలిసి వంగి వంగి సలాం చేస్తూ తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. నమ్మి ఓట్లేసిన ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. ఇంత అన్యాయం జరుగుతుంటే మన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారిలో ఏదైనా చలనం ఉందా అని చూస్తే ఆయనలో కూడా ఏ చలనము లేదు. ఎలా ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. తెలంగాణ ఇచ్చేసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టినట్టు తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసిచ్చేశారు చంద్రబాబు గారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతు. హత్య చేసి ఆ శవం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టు చంద్రబాబు గారు తెలంగాణకు అనుకూలంగా లేఖనిచ్చేసి ముసలి కన్నీళ్లు కారుస్తూ తిరుగుతున్నాడు. టీడీపీతో సహా 5 పార్టీలు తెలంగాణకి మేము అనుకూలమని చెబితే 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఎంఐఎం విభజనకి ఎప్పుడూ అనుకూలమని చెప్పలేదు. నిజంగానే చంద్రబాబు గారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రం నిజాయితీ ఉన్నా తప్పైపోయింది నన్ను క్షమించండి అని కోట్ల ప్రజల ముందు చంపేసుకొని తెలంగాణకి తన అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని తన ఎమ్మెల్యేలు
సొంత మామని వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని ఆయన అధికారాన్ని లాగేసుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని వ్యవసాయాన్ని దండగ చేసి ఛార్జీలు పన్నులు అన్ని పెంచేసి పేదవాడి ఉసిరి పోసుకున్నాడు చంద్రబాబు గారు. ఆ తర్వాత 9 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నీచంగా ఏ నాయకుడు చేయని విధంగా ప్రజాస్వామ్యాన్ని కూడా హేళన చేస్తూ పాలకపక్షంతో కుమ్మక్కయ్యాడు. ఈ రోజు ఇంత నీచంగా విభజనకు కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి మద్దతు పలుకుతున్నాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి చేసిందే లేదు. చంద్రబాబు గారు 9 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చేసిందే ఏమీ లేదు. దున్నపోతా ఎందుకు దున్నలేదు అంటే